హాయ్ గాయ్స్, ఈరోజు మనం చూసేద్దాం ఉండలు చారు. ఇది వెజ్ చేపల పులుసు కూడా అనొచ్చు. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని శనగపిండి, ఆనియన్, జీలకర్ర, జింజర్ కలిపి యాడ్ చేసుకోవాలి. ఇది బేసికలీ వెజిటేరియన్స్ పీపుల్ కోసం చేపల పులుసు లాంటి స్టైల్ వస్తుంది. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవ్వాలి కాబట్టి అదే పులుసులో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్, కారప్పొడి, ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగా కలర్ఫుల్గా అవుతుంది. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ అవ్వనివ్వాలి. సో బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపిండిలో ఈ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు ఫామ్ చేసుకోవాలి. ఆ ఉండలని ఒకదాని తర్వాత ఒకటి ఇందాక చేసి పెట్టుకున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. ఎంత బాగా ఉడికితే ఆ ఉండలు అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత దీన్ని కొంచెం స్టీమ్కి వదిలేయాలి, ఒక 10 to 15 minutes. ఆ తర్వాత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటుంది. ఒక ఉండని తీసుకొని కట్ చేసి చూసుకుంది ఉడికిందో లేదో తెలిసిపోతుంది మనకి. ఆ తర్వాత ఇంకొంచెం సేపు స్టీమ్ అవ్వనివ్వండి. ఇది ఎంత బాగా స్టీమ్ అవుతే అంత బాగా అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇందాక మనం చేసుకున్న ఉండలలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసేసుకొని సో దట్ థిక్ ఫామ్ అవుతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి యాడ్ చేసుకోండి. దీనికి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఆ తర్వాత కాసేపు హీట్ అవ్వనివ్వండి. తర్వాత వేడి అన్నంలో ఇది యాడ్ చేసుకొని తినేయడమే.